కండువా మార్చినప్పుడు ఎన్నో లెక్కలేసుకున్నారు. కొత్త పార్టీలోనూ తడాఖా చూపాలనుకున్నారు. కానీ రోజులు గడిచే కొద్దీ అంత సినిమా లేదని అర్థమైంది. ఎమ్మెల్సీ పదవి దోబూచులాడుతోంది. పార్టీ పదవుల్లోనూ ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ఆ నాయకుడు అలకపానుకు ఎక్కారు. ఒకప్పుడు అంతా తామై చక్రం తిప్పిన బ్రదర్స్కి కొత్త చోట చేదు అనుభవాలు తప్పటం లేదా? 6 దశాబ్దాల పాటు చక్రం తిప్పిన ఆనం బ్రాండ్ నెల్లూరు రాజకీయాల్లో ఇప్పుడు చెల్లుబాటు కావటం లేదు. నెల్లూరు సిటీని తమ గుప్పెట్లో పెట్టుకుని రాజకీయం నడిపింది ఆనం ఫ్యామిలీ. తమ్ముడు రాష్ట్ర మంత్రిగా ఉంటే అన్న కనుసన్నల్లో నడిచేది నెల్లూరు కాంగ్రెస్ రాజకీయం. కానీ ఇదంతా గతం. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ చావుదెబ్బ తినడంతో రాజకీయ భవిష్యత్ కోసం ఆనం బ్రదర్స్ రంగు మార్చేశారు. తమనే నమ్ముకున్న వారసుల భవిష్యత్ గురించి ఆందోళనతో సపరివార సమేతంగా టీడీపీలోకి దూకేశారు. టీడీపీలో చేరిక సందర్భంలో వేల మందిని తరలించి తమ బ్యాక్గ్రౌండ్ ఎంత స్ట్రాంగో చాటి చెప్పారు. దీంతో ఇక టీడీపీలో ఆనం బ్రదర్స్ చక్రం తిప్పబోతున్నారని అంతా భావించారు. కానీ అంత సీన్ లేదని కొన్నాళ్ళకే తేలిపోయింది. ఆనంద్ సోదరులు పార్టీలో చేరే ముందు రామనారాయణ రెడ్డికి ఆత్మకూరు టికెట్తో పాటు వివేకాకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకొచ్చింది. ఇదే సమయంలో ఆనం బ్రదర్స్ కు పెత్తనమిస్తే అసలుకే మోసం వస్తుందని జిల్లా నేతలు అధినేతకు మొరపెట్టుకున్నారు. పార్టీలో ఆనం సోదరుల పాత్రను పరిమితం చేయాలని కోరారు. నెల్లూరు సిటీలో ఆనంతో ఇబ్బందులుంటాయని ముందే నేతలు చెప్పడంతో అధినేత ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఆనం రామనారాయణ రెడ్డికి ఆత్మకూరు బాధ్యతలిచ్చినా నెల్లూరు సిటీలో మాత్రం ఆనం ఫ్యామిలీని పెద్దగా లెక్కలోనికి తీసుకోలేదు. ఇప్పటికే నెల్లూరు టీడీపీలో 4 స్తంభాలట నడుస్తోంది. మేయర్ అజీజ్ కి మొదట్నుంచి వివేకతో పడ్డం లేదు. ఆనం బ్రదర్స్ తో మొదట్నుంచి వైరం ఉన్న టీడీపీ నగర అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిది మరో వర్గం. నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి, మాజీ మంత్రి రమేష్ రెడ్డి ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారట. ఇప్పుడు కొత్తగా ఆనం బ్రదర్స్ పార్టీలో చేరడంతో నెల్లూరు సిటీలో టీడీపీ 4 ముక్కలైపోయింది. టీడీపీలో చేరిన కొత్తలో నెల్లూరు సిటీలో జరిగే పార్టీ కార్యక్రమాలకు ఆనం వివేక హాజరయ్యారు. జన్మభూమితో పాటు పలు కార్యక్రమాల్లో తన మార్కు రాజకీయాలు నడిపేవారు. అయితే తన వర్గానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో పాటు అవమానాలు ఎదుర్కోవడంతో పదవి లేకపోతే ఎవరూ లెక్కపెట్టరనే నిర్ణయానికొచ్చారట వివేక. పార్టీలో చేరికకు ముందు తమకిచ్చిన హామీని అధినేతకు గుర్తు చేశారు. అయితే ఇదే సమయంలో వివేక సోదరుడు ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవిపై కన్నేశారన్న ప్రచారం జరిగింది. దీంతో అన్నదమ్ముల మధ్య చిన్నపాటి మనస్పర్ధలు కూడా తలెత్తాయని ప్రచారం. తరువాత రామనారాయణ రెడ్డి వెనక్కు తగ్గి అన్న వివేకాకే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కోరారు. సోదరులిద్దరూ కలిసికట్టుగా వెళ్లి కలిసినా అధినేత గట్టి హామీ ఇవ్వకపోవడంతో కొన్నాళ్లుగా వివేక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇదే సమయంలో వివేక పార్టీ మారుతున్నారన్న ప్రచారం జరిగింది. ఇది ప్రత్యర్థుల దుష్ప్రచారమేనని అధినేతను కలిసి వివేక వివరణ ఇచ్చుకున్నారట. ఆ తర్వాత మంత్రి సోమిరెడ్డితో పాటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర కూడా పార్టీలో వివేకాను సముదాయించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీ పదవి కోసం వివేక ఎదురు చూస్తుండగానే పార్టీలో కొత్త కమిటీల నియామకాలు ప్రారంభమయ్యాయి. నెల్లూరు నగర అధ్యక్ష పదవిని తన కుటుంబానికి ఇవ్వాలని వివేక కోరారని చెబుతున్నారు. అయితే అది సాధ్యం కాదని తేలిపోవడంతో జిల్లా కమిటీలో ప్రాధాన్యం ఉంటుందని పార్టీ నేతలు హామీ ఇచ్చారు. ఆ తర్వాత జిల్లా కమిటీల్లో 5గురికి పదవులివ్వాలని వివేక కోరారట. జిల్లా కమిటీలో ఉపాధ్యక్ష పదవి, మైనారిటీ సెల్, తెలుగు మహిళతో పాటు తెలుగు యువత అధ్యక్ష పదవి తన రెండో కుమారుడి కోసం అడిగారని సమాచారం. రాష్ట్ర స్థాయిలో కూడా ఓ పదవిని సిఫారసు చేయమని కోరారట. అయితే తెలుగు యువత అధ్యక్ష పదవిని ఆనంద్ రెండో కుమారుడు రంగమయూర్ రెడ్డికి ఇచ్చి మిగిలిన వాటిని జిల్లా పార్టీ నేతలు పక్కన పెట్టేయడంతో వివేక హర్ట్ అయ్యారంటున్నారు. తమ వర్గానికి చిన్నపాటి పదవులు కూడా ఇవ్వకుంటే తమకేం విలువున్నట్లని వివేక రగిలిపోతున్నారు. అందుకే నెల్లూరులో జరిగిన మినీ మహానాడు కూడా కావాలనే ఆయన డుమ్మా కొట్టారని భావిస్తున్నారు. నెల్లూరులోనే ఉన్న వివేక మీటింగ్ వైపు కన్నెత్తి కూడా చూడలేదట. ఆనంద్ సోదరుడు రామనారాయణ రెడ్డితో పాటు వివేక కుమారుడు రంగమయూర్ రెడ్డి హాజరైన వివేక అనుచరగణం దూరంగా ఉండడంతో ఆయన అలకపాన్పు నెక్కారన్న విషయం అందరికీ అర్థమైపోయింది. మహానాడుకు రావాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఫోన్ చేసినా 6 పదవులు అడిగితే కేవలం 1 తమను అవమానపరిచారని, అందుకే రాలేదని కడుపులో ఉన్నదంతా వివేక కక్కేశారట. పైగా ఎమ్మెల్సీ వ్యవహారంలో కూడా ఏమాత్రం సానుకూల సంకేతాలు కనిపించకపోవడంతో వివేక అసంతృప్తి మరింత పెరుగుతోందట.